పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టుకథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రి బంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. 12 అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం ఉందని దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించి ఏడాది పూర్తయింది. సిట్ రంగ ప్రవేశం చేసి 6 నెలలైంది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తోంది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారని, కొందరు చెప్పిన వాంగ్మూలాలకు విరుద్ధంగా రాసుకుని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాంగ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకు తమ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలేవి సిట్ సంపాదించలేకపోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది. ఈ కేసులో ఇంతవరకు ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడు పుటాన్ని జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వపక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పనిచేస్తున్నట్టయితే కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వ్ బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండాలి. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతం వరకు సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్లి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సిబిఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖ కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్ల డబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈ మాత్రం పారదర్శకత లేకపోతే అది ఒక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపు తిరుగుతుందో చూడవలసి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతుంది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ఎల్లో మీడియాలు సమిష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తన విజయావకాశాలను కాలదనుకున్న సంగతి తెలిసింది. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్కు మళ్లీ ఆదరణ పెరుగుతుందని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ప్రయోజనమా, లేక బీజేపీని ఒకదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చిపోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయం అయితే కాదు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సీఎం రమేష్ కు ఉన్న హక్కును కూడా ఎవరూ కాదనలేరు. కానీ ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయట పెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బొమ్మరంగా అయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేష్ లాంటి వాళ్ళ సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒక రకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉందని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేష్ ప్రకటన గండికొట్టింది.